అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు అక్కడ విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈసారి పెన్సిల్వేనియాలో కుప్పకూలిపోయింది విమానం. ఈ కథనం కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి మీద మీకు అవగాహన కల్పించడం, దాంతోపాటు మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు. మరి ముఖ్యంగా జనావాసాలకు సంబంధించి జనావాసాలకు చాలా దగ్గరగా ఈ ఘటన జరిగింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. పెన్సిల్వేనియాలో కుప్పకూలిపోయింది విమానం. లాంకాస్టర్లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది ఆ విమానంలో మంటలు చెలరేగి 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఎప్పుడైతే క్రాష్ అయిందో వెంటనే పూర్తిగా ఆ విమానం కాలి బూడిదైపోయింది. పూర్తిగా ముక్కలైపోయింది. ముక్కలు అయిపోవడమే కాదు, వెంటనే మంట రాజుకుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న కార్లకు కూడా ఆ మంటలు అంటుకున్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఆ విజువల్ చూడొచ్చు. పూర్తిగా క్రాష్ అయిన సందర్భంలో నల్లటి పొగ అగ్నికిరణులు ఎగసిపడిన తర్వాత నల్లటి పొగ ఆ ప్రాంతం అంతా కమ్మేసింది. దట్టమైన పొగ. ఒకసారి మీరు చూడొచ్చు. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని మంటను ఆర్పేందుకు ఏ స్థాయిలో శ్రమించాల్సి వచ్చిందో మనకి ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. వరుస విమాన ప్రమాదాలు అక్కడ విమానయాన ప్రయాణికుని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరి ముఖ్యంగా జనవరి నుంచి చూసుకుంటే వరుస విమాన ప్రమాదాలని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక జనవరి 5వ తారీఖున ఒక ప్రమాదం జరిగింది. అది అత్యంత ప్రమాదకరంగా మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే బోయింగ్ 737 MAX 9 అది పోర్ట్లాండ్కి సంబంధించి ప్రమాదం చోటు చేసుకుంది అక్కడ. ఆ తర్వాత చూసుకుంటే జనవరి 14కు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇటువంటి వరుస విమాన ప్రమాదాలు ముందుగా జనవరి 29 మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది డెడ్లియెస్ట్ క్రాష్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్లైన్కి సంబంధించి అక్కడ CRJ 700 మిడ్ ఎయిర్లో ఉన్న సందర్భంలో US ఆర్మీకి సంబంధించి స్కై UH-60 ఈ రెండు కూడా ఒకటే ఢీకొన్నాయి. ఆ ఘటనలో పొటామక్ రివర్ మీద, వాషింగ్టన్కి దగ్గరలోని పొటామక్ రివర్ మీద ఆ రెండు విమానాలు కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. ఒకనాడు ఢీకొన్న సందర్భం. ఆ ఘటనలో 67 మంది మరణించారు. ఆ దుర్ఘటన మరిచిపోకముందే జనవరి 29న ఈ ఘటన జరిగిన 2 రోజుల వ్యవధిలోని అంటే జనవరి 31న మరో విమాన ప్రమాదం జరిగింది. అది ఫిలడెల్ఫియా. ఈ ప్రమాదానికి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిలడెల్ఫియాలో అది జనవాసాల మధ్య కుప్పకూలిపోయింది. అక్కడ ఒక మాల్ ఉంది. దాంతోపాటు జనవాసాలకు సంబంధించి గృహ సముదాయాలు కూడా అక్కడ ఉన్నాయి. రెసిడెన్షియల్ ఏరియా కూడా అది. అక్కడ కుప్పకూలిపోయింది మరొక విమానం. ఈ ప్రమాదంలో ఆ ప్రమాద స్థాయికి సంబంధించి మాట్లాడుకున్నాం. 6గురు చనిపోయారు. దాంతోపాటు 10ల సంఖ్యలో గాయాలైన పరిస్థితి అక్కడ. ఆ తర్వాత ఫిబ్రవరి 6న అలాస్కాకి సంబంధించి మాట్లాడుకుంటే అలాస్కాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ ప్రమాదంలో 10 మంది మరణించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ఇలా వరుస ప్రమాదాలు అమెరికా విమానయాన ప్రయాణికులని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మీరు విమానం ఎక్కుతున్నారా? ఒక్కసారి విమానం ఎక్కుతున్న సందర్భంలో కరెక్ట్గా దిగేంత వరకు, సేఫ్ ల్యాండింగ్ అయ్యేంత వరకు కూడా కాస్త భయాందోళన వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే వరుస విమాన ప్రమాదాలు ఆ స్థాయిలో జరుగుతున్నాయి. గత ఏడాది చూసాం. మరి ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో ఒక విమానం నేరుగా వచ్చి ల్యాండింగ్ ఇష్యూస్లో కారణంగా నేరుగా వచ్చి ఆ ప్రహరీ గోడని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న దాదాపుగా అందరూ కూడా మృత్యువాత పడ్డారు. అటువంటి ఘటన మర్చిపోకముందే ఈరోజు మరో ఘటన. వరుస విమాన ప్రమాదాలు కేవలం అమెరికాకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తించేస్తున్నాయి. ఎందుకు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? టేకాఫ్కి వెళ్ళే క్రమంలో ఎందుకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ పాటించట్లేదు? ఎందుకు నేను ఈ ప్రశ్న సంధిస్తున్నానంటే కనుక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఫ్రమ్ ద పైలట్ నుంచి కింద ఉండే స్టాఫ్ వరకు కూడా అందరూ కూడా ఆ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ని పాటిస్తూ ఉండాలి. అంటే ఏం చెక్ చేయాలి, వెళ్ళే క్రమంలో ఏవేవి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, టెక్నికల్ టీం అన్ని చెక్ చేస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే కనుక బహుశా అప్పుడేం చేయలేకపోవచ్చు. దానికి కూడా కమ్యూనికేషన్ వ్యవస్థతో సరిగ్గా కోఆర్డినేషన్ ఉంటే ఒకసారి ఆ ప్రమాదం కూడా గట్టెక్కే పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక్కసారి మీరు చూడొచ్చు, ఈ ప్రమాదం రోడ్డు మీద కుప్పకూలిపోయింది. ఆ విమానం సగటు విమానయాన ప్రయాణికుడిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. విమానం ఎక్కాలంటేనే గుండె గుబేలమంటున్న పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికాను విమాన ప్రమాదాలు వేటాడుతున్నాయి. మరి ముఖ్యంగా జనావాసాల మధ్య కుప్పకూలిపోతున్నాయి విమానాలు. విమానంలో ప్రయాణించాలా అంటే గుండె గుబేలమనే పరిస్థితి. ఒక్కసారి ఆ విషయం చూడండి. రోడ్డు మీద మీరు వెళుతున్నారు, మీకు అస్సలు సంబంధం లేదు, మీ ప్రయాణం మీరు సాగిస్తున్నారు. కానీ ఎప్పుడు ఏ విమానం వచ్చి కుప్పకూలిపోతుందో తెలియని పరిస్థితి. విమానంలో ప్రయాణిస్తున్న అటువంటి భయాందోళన వాతావరణమే. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ కార్లని పార్క్ చేస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది. అనుకోని విధంగానే ఈ మంటలు అంటుకున్నాయా, లేకపోతే ల్యాండింగ్లో ఇష్యూస్తో కారణంగా ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందా? దాంతోపాటు 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఒక ఫ్లైట్కి, ఒక రెక్కకి మంటలు అంటుకున్న పరిస్థితి. అదృష్టవశాత్తు ల్యాండింగ్ సేఫ్గా జరిగింది అక్కడ. కానీ వరుస విమాన ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. విమానయానాన్ని విమానయానం ఆలోచించాలంటేనే, అంటే ఫ్లైట్లో ట్రావెల్ చేయాలంటేనే భయపడిపోతున్న వాతావరణం. ఒకసారి చూడండి, ఎందుకంటే క్రాష్ అయిందా ఎక్కడ కూడా ముక్క కూడా మిగలదు. పూర్తిగా కాలి బూడిదైపోతుంది పూర్తిగా. ఎందుకంటే ఆ ఫ్యూయల్ అక్కడే ఉంటుంది. గాల్లోకి ఎగిరే క్రమంలో దాని ఫ్యూయల్ని ఫిల్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ లాంటి అదిగో మీరు చూడొచ్చు. ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. PCR ఆ క్రాష్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఈ వరుస విమాన ప్రమాదాలు ఇక్కడ సగటు విమానయాన ప్రయాణికుని బెంబేలెత్తించేస్తున్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. బహుశా రన్వేగానే భావించవచ్చు. అదిగో వస్తున్న క్రమంలో బహుశా అక్కడ ఇంజన్లో సమస్య తలెత్తిందా, లేకపోతే ఆపరేషనల్ ఇష్యూసా? కారణం ఏదైనా కావచ్చు. ఒక విమానాన్ని ఇంకో విమానం వచ్చి ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. 1 కాదు 2 కాదు, దాదాపుగా సుమారు 10 ప్రమాదాలు. ఇది కేవలం జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపల అమెరికాలో చోటు చేసుకున్న విమాన ప్రమాదాల సంఖ్య దాదాపుగా బస్సు 5-6 ఉంటాయి. ఒకవేళ ఇంకా చిన్న ప్రమాదాలు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే బహుశా 10 వరకు వెళ్ళిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అక్కడ ఆ ఫైల్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంటుంది. విమానం ఎక్కిన తర్వాత ల్యాండెడ్ సేఫ్లీ అనే ఒక మాట వింటే అక్కడ తృప్తి పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ పరిసర ప్రాంగణాల్లో, ఎందుకంటే ఆ పరిసర ప్రాంగణం అంతా కూడా దట్టమైన నల్లటి పొగ ఆవరించేసింది, కమ్మేసింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, ఆ పరిస్థితుల మీద మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం RTVకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ ప్రమాదం మరొక్కసారి అక్కడ ఆపరేషన్స్కి సంబంధించి, విమానయానానికి సంబంధించి ఒక ప్రశ్నను మరొకసారి ఇక్కడ రైజ్ చేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వరుస విమాన ప్రమాదాలు అమెరికాలో చోటు చేసుకోవడం కారణం ఏమై ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.